183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్తే, నేను విజయ్. వచ్చే ఎన్నికల్లో రాయలసీమ పరిరక్షణ సమితి అన్ని స్థానాల్లో, అంటే రాయలసీమలో ఉన్న అన్ని స్థానాల్లో కూడా పోటీ చేస్తామంటూ సమితికి సంబంధించినటువంటి వ్యవస్థాపకులు అలాగే రాయలసీమ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రకటించారు. నిజంగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి నష్టం, ఏ పార్టీకి లాభం, ప్రధాన పార్టీలకి ఎంతవరకు నష్టం ఉండే అవకాశం ఉంది? దీనిపై విశ్లేషించడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. నమస్తే కేశవ్ గారు. నమస్తే విజయ్. సో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాయలసీమ ఉద్యమ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆల్రెడీ అనౌన్స్ చేశారు, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి ఆయన ప్రకటించారు. అంటే మళ్ళీ ప్రత్యేక రాయలసీమ నినాదం అనేది ఒకసారి తెర మీదకి వచ్చిందనుకోవచ్చా? రాయలసీమకి సంబంధించిన హక్కుల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఏదో ఒక రూపంలో ఒక ప్రకటన చేయడం అనేది పరిపాటిగా మారింది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భం నుంచి కూడా రాయలసీమ గొంతుగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే అంతర్గతంగా ఒక డిస్కషన్ జరిగింది, పోటీ చేసే అంశాన్ని కూడా సీరియస్గా పరిశీలిస్తున్నాం అనేటువంటి వ్యాఖ్యలు ఆయన చేసినట్టుగా ఆయన సన్నిహితుల ద్వారా మీడియాకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే నిజంగానే పోటీ చేస్తారా ఇక్కడ? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పుడు 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో 52 నియోజకవర్గాలు రాయలసీమ ప్రాంతం నుంచే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి నాయకుడు, చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి నాయకుడు. ఇప్పుడు రాయలసీమలో ఎవరు పట్టు దక్కించుకుంటే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది అనేటువంటి వాదన మొదటి నుంచి ఉంది. గత 2 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డికే ఎక్కువ ఆదరణ దక్కింది అనేది వాస్తవం. 2019 ఎన్నికల్లో అయితే 3 మినహా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి స్థానాలు మిగతా అన్నీ కూడా వైసీపీ ఊడ్చిపెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 2024 ఎన్నికల సమయంలో జనసేనతో కలిసి టీడీపీ వెళ్లాలని ఒక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో టీడీపీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుంది అనేటువంటి పైన, జనసేన ఎక్కడెక్కడ బరిలో దిగుద్ది అనే దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ రాయలసీమకు అన్యాయమే జరిగిందనే మాట రాయలసీమ పరిరక్షణ సమితి మొదటి నుంచి చేస్తుంది. దీనికి సంబంధించి ఒక స్టీరింగ్ కమిటీ కూడా ఏర్పడి ఉంది. ఆ స్టీరింగ్ కమిటీ ద్వారా కొంతమంది మాజీ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, తెలుగుదేశం నాయకులు ఉన్నారు, అందులో సీనియర్ నేతలు ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కలిసి ఒక మదనం చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఈసారి ఎన్నికల్లో బలంగా వినిపించాలంటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాయలసీమ నుంచి సీఎం అయినా కానీ రాయలసీమకి ఏమీ చేయలేదు, చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు అనేటువంటి వాదనే వాళ్ళు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఆ 52 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఈ 8 పార్లమెంట్ స్థానాల్లోనూ కూడా బరిలో అభ్యర్థులు నిలపాలి అనేటువంటి అంశం పైన రాయలసీమ పరిరక్షణ సమితి చాలా సీరియస్ డిస్కషన్స్, కన్సల్టేషన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎన్నికలకి ముందర, ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఈ నిర్ణయం అమలు చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మీరు చెప్తున్నట్టుగా ఒకవేళ ఈ సమితిలోకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మాజీ నాయకులు కావచ్చు, అలాగే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా చేరితే, ఒకవేళ నిజంగా బలంగా పోటీ చేస్తే చేరుతారని కదా, ఆల్రెడీ ఆ సమితి నడిపిస్తుందే మాజీ నాయకులు, ఆయా పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళే రాయలసీమ హక్కుల కోసం నిలబడాలనుకున్న వాళ్ళే అందులో ఒక స్టీరింగ్ కమిటీగా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చి జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి కంటే కూడా వాళ్ళందరూ కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమ అధ్యయన వేదిక ఉంది, రాయలసీమకి సంబంధించినటువంటి అన్యాయాలపైన, నీటికి సంబంధించినటువంటి వాటాలపైన గొడవ జరుగుతుంది. ఆల్రెడీ రాయలసీమ పరిరక్షణ వేదిక గతంలో ఢిల్లీలో ఒక పెద్ద యాత్ర నిర్వహించింది. 10,000 మందితో జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించారు. రాయలసీమకు సంబంధించి సేమ్ తెలంగాణ ఉద్యమానికి ఏవైతే ప్రాతిపదిక అయినాయో నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి అంశంపైనే వీళ్ళు కూడా వెళ్ళి ఢిల్లీలో బలప్రదర్శన చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జనంలో చైతన్యం వస్తుంది, దీనిపైన ఆలోచించేటువంటి తత్వం ఉంది. కాబట్టి మనం కూడా పోటీ చేయాలనేది మాత్రం వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటున్నటువంటి అంశం. రేపు పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే సగం కాదు, ఈ మధ్యలో ఇంకొక ఇది కూడా జరిగింది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి తెలుగుదేశంకి వెళ్ళిపోతారనేటువంటి చర్చ కూడా జరిగింది. ఒక ఎంపీ స్థానం ఇస్తామనేటువంటి ఆఫర్ ఇచ్చారనేటువంటి చర్చ కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ వెనక్కి పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి రాజకీయపరమైనటువంటి వ్యూహాల్లో ఆయన బిజీగా ఉన్నారు. కాబట్టి ఈ వ్యూహాల్లో భాగంగా ఒత్తిడి పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నారా, లేదా నిజంగానే రాయలసీమ పరిరక్షణ సమితి బరిలోకి దిగబోతుందా అనేది సమయం నిర్ణయించాల్సినటువంటి, కాలం నిర్ణయించాల్సినటువంటి అంశం ఇది. కానీ ఇప్పటికిప్పుడు ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే, ఒక స్టీరింగ్ కమిటీగా ఫామ్ అయ్యారు. ఉన్నటువంటి 52 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా అభ్యర్థులను బరిలో నిలపాలి అనేటువంటి మాట చెప్తున్నారు. కొన్ని నియోజకవర్గాలకు ఆల్రెడీ ఎవరైతే బాగుంటుందనే షార్ట్ లిస్ట్ కూడా చేసుకున్నారు. చాలామంది రాయలసీమ మేధావులు కూడా ఇందులో ఆసక్తి చూపిస్తున్నారని. రాజకీయాలకు అతీతంగా రాయలసీమ అభివృద్ధి కోసం మనం నిలబడాలనేటువంటి చర్చను వీళ్ళు లేవనెత్తేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పీలేరు లాంటి నియోజకవర్గం కావచ్చు, చిత్తూరు, తిరుపతి లాంటి నియోజకవర్గాలు, ఇటుపక్కన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పాండ్యం, నందికొట్కూరు ఇలాంటి నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఆయా అంశాలపైన, రాయలసీమ అంశాలపైన పోరాటాలు చేస్తున్నటువంటి
మేధావుల్ని, విద్యావంతుల్ని, నాయకుల్ని కూడా ఒక ఘాటుపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈ సమితి చేస్తుంది. రేపు ఒకవేళ వీళ్ళు బరిలో దిగితే రెండు ప్రధానమైనటువంటి పార్టీలు, ఒక కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ అనుకునేటువంటి క్రమంలో ఓట్ల చీలిక ఎవరికి లబ్ధి చేకూరుస్తుంది అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. అంటే వైసీపీ ఓట్లని చీలుస్తుంది అనేది అనుకోవచ్చు ఎక్కువగా. అంటే అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంటే సామాజిక వర్గాల పరంగా చూసినా కానీ, అలానే బలం పరంగా చూసినా కానీ వైసీపీకి అక్కడ అడ్వాంటేజ్ ఉందన్నమాట వాస్తవం. ఈ క్రమంలో ఒకవేళ బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ గ్రూప్ బరిలోకి దిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు సంబంధించినటువంటి ఓట్ల చీలిక ప్రభావం కొంత ఉంటుంది. అలానే వైఎస్ఆర్సీపీకి కన్సాలిడేటెడ్గా ఈ ఓట్లు రాయలసీమ వాదం గెలుస్తుంది, లేదా జగన్మోహన్ రెడ్డి వస్తే రాయలసీమకు న్యాయం చేస్తారని తటస్థ ఓట్లు ఏవైతే అటు మలినాయో అవన్నీ కూడా డైవర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఖచ్చితంగా వీళ్ళతోనే నడుస్తారని మనం చెప్పలేం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా మనం కనుక ఒక పరిశీలన చేస్తే ఖచ్చితంగా రెండు వర్గాలకి చీలిక వల్ల నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందా, విపక్షంలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందా అనేది మనం వేచి చూడాలి. దాన్ని బట్టి అభ్యర్థులను పెట్టేటువంటి తీరును బట్టి కూడా ఆ నిర్ణయం అనేది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని అసలు వీళ్ళు బరిలోకి దిగుతారా లేదా అనేటువంటి చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. యూనివర్సిటీల స్థాయిలో వెళ్ళి విద్యార్థులు, యువకులు, మేధావులతో, అధ్యాపకులతో వీళ్ళందరితో కూడా సమాలోచనలు జరపాలనేటువంటి ప్రయత్నం ఈ స్టీరింగ్ కమిటీ చేస్తుంది. ఇది మరింత బలపడితే ప్రధాన పార్టీలు రెండింటికి కూడా ఆ చీలిక ఎఫెక్ట్ కనబడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. తెలంగాణ విభజన జరిగిన తర్వాత నుంచి కూడా ప్రత్యేక రాయలసీమ నినాదం అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే దీన్ని తెర మీదకి తీసుకొచ్చి రాజకీయంగా మాత్రమే దీన్ని వాడుకుంటున్నారు. అంటే అది రాజకీయ నాయకులు ఉపయోగిస్తున్నటువంటి ఒక అస్త్రం. ఇప్పుడు చాలా తెలంగాణ ఉద్యమం కూడా చాలామంది ఏమనేవాళ్ళు, నిరుద్యోగ రాజకీయ నాయకులు చేసేటువంటి ఉద్యమం అన్నారు. సరే, కాలక్రమంలో తెలంగాణ ఆకాంక్ష బలపడము, పైన కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం దానికి సుముఖంగా వ్యవహరించడము, దానికి తగ్గట్టుగా రాష్ట్ర విభజన జరగడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి రాయలసీమకు సంబంధించినటువంటి ఈ ఉద్యమ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కూడా ఏంటంటే రాజకీయపరమైనటువంటి లావాదేవీల్లో భాగంగా వస్తున్నటువంటి చర్చ మాత్రమే. ఒకవేళ గ్రౌండ్ లెవెల్లో స్థానికంగా కనుక బలంగా ఆ నినాదం ఉండి ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డికి లాస్ట్ టైం ఎలక్షన్స్లో అంత కన్సాలిడేటెడ్గా ఓటింగ్ జరిగి ఉండేది కాదు. కాబట్టి ఈ అంశాలు మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇక్కడ ఏంటంటే విద్యావంతులు కానీ, యువకులు కానీ ఒక రకమైన నిర్వేదంలో ఉన్నారన్నమాట వాస్తవం. ఈరోజు జేడీ లక్ష్మీనారాయణ కూడా పార్టీ పెట్టారంటే ఎవరిని టార్గెట్ చేసి పెట్టారు? నిరుద్యోగాన్ని, విద్యావంతుల్ని. ప్రత్యేక హోదా రాలేదు కాబట్టి, ఉపాధి మార్గాలు కరువైనవి కాబట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా మేము ఉద్యమం చేయడానికి సిద్ధమవుతున్నాం. రాయలసీమలో ఇంకా పరిస్థితి దయనీయంగా ఉంటుందనేటువంటి అంచనా ఉంది కాబట్టి గ్రామీణ ప్రాంతాలకు ఉండేటువంటి వసతుల దగ్గర నుంచి ఉద్యోగ కల్పన వరకు అనేక సమస్యలు ఉంటాయి. కాబట్టి రాయలసీమ ద్వారా ఈ ఉద్యమం, రాయలసీమ సాధన ద్వారా ఇది న్యాయం జరుగుతుంది అని అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఒకటిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. రాయలసీమ పరిరక్షణ సమితి ఆ ప్రయత్నం చేస్తుంది. అయితే తెలంగాణ నమూనాను చూసిన తర్వాత, సొంత రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా న్యాయం జరుగుద్దా లేదా అనేది ఈ జనరేషన్ ఇప్పటికిప్పుడు డిసైడ్ అవ్వకపోవచ్చు. ఒక జనరేషన్ మారిన తర్వాత మళ్ళీ ఏదో ఒక అద్భుతం జరిగితే మన రాష్ట్రం మనకు వస్తే మనం బాగుంటాం అనేటువంటి ఆలోచన పుట్టొచ్చు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, జరిగినటువంటి మార్పులు చూసిన తర్వాత ఏ రాష్ట్రం వచ్చినా పరిస్థితి అంతే, రాజకీయపరమైనటువంటి లావాదేవీలకు తప్పితే మనలాంటి సామాన్యులకి లేదు అనేటువంటి ఆలోచన అయితే ప్రజల్లో ఉంది. ఇప్పుడు రాయలసీమ పరిరక్షణ సమితి చెప్పబోతున్నటువంటి వాదన ఏంటంటే ప్రధానంగా నీటి వసతుల విషయంలో రాయలసీమ తీవ్ర అన్యాయానికి గురవుతుంది అనేటువంటి మాట చెప్పబోతున్నారు. అలానే ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో రాయలసీమ ఉద్యోగ కల్పన అనేది రాయలసీమలో కాదు, అసలు ఆంధ్రప్రదేశే ఉద్యోగ విషయం, నిరుద్యోగంలో నంబర్ 1 పొజిషన్లో ఉంది జాతీయ స్థాయిలో అనేటువంటి రిపోర్ట్స్ చెప్తున్నటువంటి మాట. కాబట్టి అది ఒక రాయలసీమకు పరిమితం అయితే రాయలసీమ యువత మాత్రమే ఉద్యమిస్తారు అనుకుంటే కనుక పొరపాటు. కానీ బలమైనటువంటి నాయకులు కూటమిగా మారి ప్రజలను ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తే ఓట్ల చీలిక మాత్రం ఎంతో కొంత జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ చీలిక ఎవరికి మేలు చేస్తుంది అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. అలాగే తెలుగుదేశం పార్టీ, వైసీపీ ఈ రెండు పార్టీల మధ్య కూడా రీసెంట్గా చూస్తే యువగలం పాదయాత్ర సమయంలో కానీ, లోకేష్ చేసినటువంటి పాదయాత్ర కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు, ఇవన్నీ కూడా అక్కడ టగ్ ఆఫ్ వార్ లాగా నడిచింది రెండు పార్టీల మధ్య కూడా. అయితే ఇప్పుడు తాజాగా ఈ రాయలసీమ పరిరక్షణ సమితి తెర మీదకి రావడం వల్ల సో ఏ పార్టీకి ఎక్కువ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది? ఇక్కడ పార్టీల వారీగా కంటే కూడా ప్రాంతాల వారీగా మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో పట్టు సాధించడం కోసం తెలుగుదేశం పార్టీ విస్తృతమైనటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మొదటి యాత్ర కుప్పం నుంచి మొదలుపెట్టేటువంటి క్రమంలో లోకేష్ గారు రాయలసీమ జిల్లాలన్నింటినీ కూడా పర్యటించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు భవితకు భరోసా పేరుతో ఆయన వచ్చినటువంటి, భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఆయన వచ్చినటువంటి ఆ కార్యక్రమాల క్రమంలో కూడా అసలు ఆయన అరెస్ట్ చేసిందే నంద్యాలలో, కర్నూలు జిల్లా నంద్యాలలో ఆయన
పర్యటన చేసేటువంటి సమయంలోనే అదుపులోకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ రాయలసీమలో పట్టు సాధించడం అనేది తెలుగుదేశంకి ఇప్పుడు ప్రాణ సంకటంగా మారినటువంటి అంశం. అలానే జగన్ కూడా అక్కడ పట్టు నిలుపుకోవడం అనేది కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు అక్కడ 3 రాజధానులు అనేటువంటి ప్రస్తావన తీసుకురావడం వల్ల జరిగినటువంటి విధ్వంసాన్ని కాంపన్సేట్ చేయాలంటే గంపగుత్తగా రాయలసీమ, ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాలకు అక్కడొక రాజధాని, ఇక్కడొక రాజధాని ప్రకటన చేశారు. కాబట్టి ఖచ్చితంగా తన వెంట నడవాలి అని జగన్మోహన్ రెడ్డి ఆశిస్తున్నారు. కానీ ఇలాగ తృతీయ పక్షాలు వచ్చేటువంటి క్రమంలో ఓట్ల చీలిక అనేది అనివార్యం అవుతుంది. 10% తీసినా, 2% తీసినా, 1% తీసినా, 1000 ఓట్లు చీలినా కానీ అది గెలుపును డిసైడ్ చేసే అంటే గెలిచేటువంటి మార్జిన్లు తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకని ప్రధాన పార్టీలు కూడా వీలైనంత ఎక్కువ ప్రజల్లో ఉండడం, తమ వాదాన్ని ప్రజల ముందు నిలబెట్టడం కోసమే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు రాయలసీమకు సంబంధించి కూడా బలమైన నాయకులు కనుక దిగారంటే కనుక ఓట్ల చీలిక పెరుగుతుంది. లేదు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులే 4-5 చేస్తారు, లేదా ఎన్నికల సమయానికి ఇంకా 1.5 సమయం ఉంది కాబట్టి మళ్ళీ ఈ కూటమి నుంచి నాయకుల్ని తీసుకొని టీడీపీలోకి, వైసీపీలోకి దించుకొని అక్కడి నుంచి సీట్లు ఇచ్చేటువంటి ప్రక్రియ జరిగితే రాయలసీమ వాదం అంతా మళ్ళీ నీరుగారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో బైరెడ్డి రాజశేఖర రెడ్డిని నమ్మి అంటే రాయలసీమ పరిరక్షణ సమితి అనేది ప్రతి అంశంలో కూడా ఆయనే తెర మీద తీసుకొస్తున్నారు. ఆయన్ను నమ్మి మిగిలినటువంటి నాయకులు నడిచే పరిస్థితి ఉంటుందా? అంటే రాయలసీమలో ఎప్పుడు కూడా బహునాయకత్వం ఉంటుంది. ఒకరిద్దరిని వెంట నడిచేటువంటి పరిస్థితి అది ఎవరో ఒకరికి అక్కడ ఉన్న వారిలో ప్రముఖంగా వినిపించేది ఆయన పేరు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక దశలో చంద్రబాబు నాయుడు మాట వింటే, ఒక దశలో రాజశేఖర రెడ్డి మాట వింటే, ఇంకో దశలో జగన్మోహన్ రెడ్డి మాట వినేటువంటి పరిస్థితి అరుదుగా జరిగినటువంటి పరిస్థితి. ఇక్కడ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి బ్యాక్ డ్రాప్ కూడా ఆయన తండ్రి కూడా 3 సార్లు ఎమ్మెల్యే చేసిన శేషశయనారెడ్డి గారు, ఆయనకు కూడా పొలిటికల్ హిస్టరీ ఉంది, ఒక పొలిటికల్ ఫ్యామిలీ. ఆయన అక్కడి నుంచి వచ్చారు. తర్వాత 2012లో తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో ఆయన పాత్ర చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు రాయలసీమ వాదాన్ని వినిపించేటువంటి క్రమంలో. కానీ దానిలో చాలామంది మళ్ళీ చీలికలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అది కొంత చల్లబడిపోయినటువంటి వాతావరణం. అన్నిటికీ మించి భౌగోళికంగా చూస్తే 4 జిల్లాలతో కూడినటువంటి రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించడం అనేది సాధ్యం కాదు అనేది చాలామంది నిపుణులు చెప్పినటువంటి. ఈ క్రమంలోనే నెల్లూరు, ప్రకాశం కలుపుకొని గ్రేటర్ రాయలసీమ అనేటువంటి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. బట్ ఇవేవి కూడా ప్రజల్లోంచి పుట్టినటువంటి ఉద్యమాలు కావు. కానీ జనం దాకా వెళ్ళాయి అనుకోవచ్చు. జనం దాకా వెళ్ళుంటే ఈ పాటికి దానికి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీలో ఎలా అయితే నిరంతరం తెలంగాణ వద్దు అని చెప్పిన తర్వాత కూడా 1969 నుంచి కూడా నిరంతరం ఒక చర్చా వేదిక కింద అక్కడ నడుస్తున్నటువంటి చైతన్య కార్యక్రమాలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉండింది. అటువంటి వాతావరణం రాయలసీమ ఉద్యమానికి సంబంధించి కంటిన్యూగా లేదు. రాయలసీమలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు తమ అవసరాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాల్లో కొంతమంది విద్యార్థుల ద్వారా ఆందోళన చేయించేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ ఒక బలమైనటువంటి వాదంగా దాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ రాయలసీమ హక్కుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మాత్రం పాలకుల పైన ఉంది. ఒకవేళ ఆ విషయంలో కనుక పాలకులు వైఫల్యం చెబితే ఆ వాదన వినిపించేటువంటి అవకాశం మేధావుల చేతిలో ఉంటుంది. ఇప్పుడు రాజకీయంగా ఒక ఎత్తుగడ నడిచేటువంటి ప్రయత్నం జరుగుతుంది. రాయలసీమలో 52 సీట్లు అనేది చాలా బలమైనటువంటి నంబరు. 175 నియోజకవర్గాల్లో 50, అదే 294 నియోజకవర్గాల్లో 52 అంటే రాయలసీమ వాయిస్ చాలా చిన్నగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న 175 నియోజకవర్గాల లెక్కలో 52 స్థానాల్లో కనుక కన్సాలిడేటెడ్ ఓటింగ్ జరిగి ఒకే పార్టీ కనుక పట్టు దక్కితే గత ఎన్నికల్లో జరిగినట్టుగా అధికారానికి అత్యంత చేరువుకు వచ్చేటువంటి అవకాశాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి రాయలసీమ పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ప్రధాన రాజకీయ పార్టీలు పెడుతున్నాయి. దాన్ని ఒక అడ్వాంటేజ్గా మలుచుకునేటువంటి క్రమంలో ఇతర రాజకీయ నాయకులు కూడా రాయలసీమ అంశాన్ని కవ్వించేటువంటి ప్రయత్నం స్పష్టంగా చేస్తున్నారు. రేపు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి స్పష్టంగా ఒక హామీ ఇచ్చి పలానా పార్టీ నుంచి పలానా సీట్ ఇస్తున్నాం, ఎంపీ సీటో ఎమ్మెల్యే సీటో రేపు మంత్రి పదవి ఇస్తాం అనేటువంటి మాట వింటే ఆయన మళ్ళీ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారా లేదనే సందేహం కూడా ఉంది. అందుకనే రాయలసీమకి సంబంధించి ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటైంది. నాయకులు తరలి వెళ్ళినా కానీ రాయలసీమ వాదాన్ని వినిపించేటువంటి క్రమంలో వాళ్ళందరూ కూడా ఐక్యంగా ముందుకు సాగాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఏ పార్టీతో ఎవరు వెళ్ళినా కానీ అన్ని నియోజకవర్గాల్లో మన అభ్యర్థులు బరిలో దిగాలి అనేటువంటి చర్చను లేవదీస్తున్నారు. కాబట్టి రాయలసీమ వాదాన్ని బతికించడంలో ఒక ఎత్తుగడగా దాన్ని మనం చూడాల్సి ఉంటుంది. సో దీని వెనక ప్రధాన రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఉన్నాయనుకోవచ్చా? వచ్చే ఎన్నికల్లో వాళ్ళకి లబ్ధి కలగడం కోసమే దీన్ని ఇప్పుడు మళ్ళీ తాజాగా తెర మీద తీసుకొచ్చారు. ఇప్పుడు అవి ఊహాజనితమైనటువంటి అంశాలు. ఇప్పుడు ఒక పర్సన్ టీడీపీకి అనుకూలంగా మాట్లాడితే ఈయన టీడీపీ ప్లాంటెడ్ వారియర్ కింద మనం చెప్పి, ఇంకొక ఆయన వైసీపీకి అనుకూలంగా మాట్లాడితే వైసీపీ పర్సన్ అని చెప్పడం అనేది సబబు కాదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నాయకులు చెప్తున్నారు బీజేపీలో
వైసీపీ టీం ఉంది, టీడీపీ టీం ఉంది, అది సహేతుకమైనది కాదు. కానీ ఒక ప్రాంత ఆకాంక్షలకు సంబంధించి, హక్కులకు సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నప్పుడు దాన్ని మన్నించాల్సినటువంటి అవసరం, గమనించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఉండొచ్చు, ఆ స్థానంలోకి మరొకరు రావచ్చు. ఇంకా ఉన్నారు నాయకులు, రామ్మోహన్ రెడ్డి కానీ, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, వీళ్ళు ప్రతాప్ రెడ్డి కానీ, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఏరాస్ ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా గ్రేటర్ రాయలసీమ పేరుతో రాయలసీమ వాదాన్ని మళ్ళీ పుట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏది జరిగినా కానీ రాయలసీమ ప్రాంతానికి, ప్రజలకి ప్రయోజనం జరిగే విధంగా ఉండాలి. రాయలసీమ నాయకుల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా ప్రయోజనాలు పొందాలనుకుంటే ఖచ్చితంగా అది బౌన్స్ అయ్యేటువంటి పరిస్థితి పార్టీలకు కూడా ఉంటుంది. గతంలో కూడా అలా చేతులు కాల్చుకున్నటువంటి పరిణామాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఒక ఉద్యమ కార్యాచరణగా ఒక స్టీరింగ్ కమిటీగా ఏర్పడడం ద్వారా 52 నియోజకవర్గాలు 8 పార్లమెంటు స్థానాల్లో కూడా బరిలోకి దిగాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తుంది. వాళ్ళని ఏ రాజకీయ పార్టీలు ఎంత ప్రభావం చేసి వాళ్ళని చల్లబరుస్తాయనేది ఇక్కడ చూడాలి మనం. కానీ వీళ్ళని ప్రవేశపెట్టడం వల్ల తమకేదో ప్రయోజనం జరుగుతుంది కనుక రాజకీయ నాయకులు అంచనా వేస్తే అది పప్పులో కాలేసినట్టుగానే అవుతుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లోనే మాత్రమే ఇటువంటి చీలికలు అధికార పార్టీకి మేలు చేసినటువంటి పరిస్థితి. గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేసి తెలుగుదేశంకి అడ్వాంటేజ్ అనుకున్నాం. ఏమైంది? 23 స్థానాలకు పరిమితమైంది. కాబట్టి ఇప్పుడు వేరుగా ఇలాంటి కూటములన్నీ పోటీలో దిగితే వైసీపీకి అడ్వాంటేజ్ అనుకుంటే ఎలాగ? కాబట్టి కొరివితో ఎవరో తలగొక్కోవాలని అనుకోరు. వీలైనంత వరకు రాయలసీమ ఆకాంక్షల్ని దృష్టిలో ఉంచుకొని మేనిఫెస్టోల రూపకల్పన జరుగుతుంది, హామీలు ఇవ్వడం జరుగుతుంది, పరిపాలన విధానం కూడా దానికి అనుగుణంగానే ముందుకెళ్తానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాయలసీమ ఘోషని అర్థం చేసుకునేటువంటి కోణంలో మాత్రమే దీన్ని మనం చూడగలుగుతాం. 52 స్థానాలు అనేది ఒక బలమైనటువంటి నంబరు, 8 పార్లమెంటు స్థానాలు అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి నంబరు. ఈ 2 అంశాలను దృష్టిలో ఉంచుకుని అక్కడ రాయలసీమకు సంబంధించినటువంటి మేధావులు ఒక ఎత్తుగడ వేస్తున్నట్టుగా మనం గమనించాల్సి ఉంటుంది. రైట్ సార్, చూద్దాం మరి ప్రత్యేక రాయలసీమ వాదం అనేది ఎన్నికల సమయానికి ఎంతవరకు బలపడుతుందో. నిజంగా ఆ పరిస్థితి వస్తే అసలు ఆ ప్రత్యేక రాయలసీమకు సంబంధించినటువంటి వీరి నాయకులందరూ కూడా ఐక్యంగా కలిసి ముందుకు వెళ్తారా? ఒకవేళ ఎన్నికల వరకు పోటీ చేసేటువంటి పరిస్థితులు వస్తాయి. నిజంగా ఆ పరిస్థితులే వస్తే ఏ పార్టీకి ప్రయోజనం కలుగుతుందో, మరి ఏ పార్టీకి నష్టం కలుగుతుందో కూడా మరి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్.